కొనుగోలు చేస్తామని చెప్పి లిఖితపూర్వకంగా రాసిచ్చింది 49.70 మిలియన్ కేజీలు టార్గెట్గా నిర్ధారించి లిఖితపూర్వకంగా కొంటాము అని రాసిచ్చింది. వాళ్ళు కొంటామని చెప్పిన తర్వాతనే రైతులు పంటలు వేశారు. దానితో కూడా చూసినా కూడా వీళ్ళు కొనుగోలు చేసిన 10 మిలియన్ కేజీలు కేవలం 20% కూడా మించిలేని పరిస్థితి ఈరోజు ఈ ఉత్తరాది ప్రాంతంలో కనిపిస్తూ ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిస్థితి గమనిస్తే రాష్ట్రంలో ఈ సంవత్సరం 232 మిలియన్ కేజీలు రాష్ట్రంలో ఉత్పత్తి జరిగితే ఉత్తరాది ప్రాంతం దక్షిణాది ప్రాంతం 2 ప్రాంతాలు కలిపి ఇవాళకి కొనుగోలు చేసింది కేవలం 47.3 మిలియన్ కేజీలు మాత్రమే కొనుగోలు చేశారు. అంటే పండిన పంట 232 మిలియన్ కేజీలు కొనుగోలు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా. ఉత్తరాది ప్రాంతం దక్షిణాది ప్రాంతం 2 కలిపి కొనుగోలు చేసింది కేవలం 47.3 మిలియన్ కేజీలు. అంటే కేవలం 21% మాత్రమే. మరి నేను అడుగుతా ఉన్నా, వీళ్ళ మాటలు నమ్మి మాటలు నమ్మి వాళ్ళు లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీ మేరకు 142 మిలియన్ కేజీలు మేము కొనుగోలు చేస్తాము, మీరు పంట వేయండి అని చెప్పి వాళ్ళు చెప్పిన నేపథ్యంలో వేసిన పంట కొనుగోలుకు సైతం ఒక్కసారి బేరీజు వేసుకుంటే వీళ్ళు కొంటామన్నది 142 మిలియన్ కేజీలు, కొనింది చివరకు 47.3 మిలియన్ కేజీలు మాత్రమే. అంటే కేవలం 33% మాత్రమే కొనుగోలు చేసిన పరిస్థితి. మరో వంక 105 రోజులు వేలం రోజులు దాటిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఇదే వేలం కేంద్రంలో నేను వస్తున్నాను కాబట్టి ఈ ప్రాంతానికి నేను వస్తానని చెప్పాను కాబట్టి ఒక వారం 10 రోజుల నుంచి 10 రూపాయలు రేటు పెరిగింది, లేకపోతే ఆ రేటు కూడా పెరిగేది కూడా కాదు. అలాంటి సిండికేట్ పరిస్థితుల మధ్య జరుగుతూ ఉంది. హైయెస్ట్ రేటు చూస్తే 242 రూపాయలు కొన్నారు. యావరేజ్ రేటు ఎంత అని చూస్తే 174 రూపాయల నుంచి కొనుగోలు లేవు. మరి నేను అడుగుతా ఉన్నా, పంట కొనే నాతులు లేని పరిస్థితిలో ఇవాళ రైతన్న వ్యవసాయం జరుగుతూ ఉంది. కొనుగోళ్ళ ముందు సాగడం లేదు. ఎక్కడ చూసినా కూడా కనీసం 30% నుంచి 40% రిజెక్ట్ జరుగుతూ ఉన్నాయి. నో బిడ్స్ వేస్తూ ఉన్నారు, రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. రైతన్న ఈ సిండికేట్తో రైతన్న తీవ్రంగా నష్టపోతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ దళారీ వ్యవస్థ పెట్టలేకపోయి మొత్తం కొనుగోలుదారులంతా సిండికేట్ అయినా కూడా ఒక్కరిని కూడా బ్లాక్ లిస్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. ఒక్క రైతుకి కూడా భరోసా ఇచ్చే కార్యక్రమాలు ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. అదే మన గవర్నమెంట్లో గతంలో ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నమైతే వెంటనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పట్లో మార్కెట్ను రంగప్రవేశం చేయించాం. మార్కెట్ ఫ్లోర్ మీదకి వచ్చి కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే మార్కెట్ వచ్చి కొనుగోలు చేయడం మొదలుపెట్టిందో అప్పుడు రైతులకు మార్కెట్ వచ్చి కొనుగోలు చేయడం మొదలుపెట్టడం వల్ల ప్రతి గ్రేడ్కు ప్రారంభ ధరను నిర్ణయించింది. కంపెనీల మధ్య పోటీ పెరిగింది. దీనివల్ల రేట్లు పెరిగాయి, రిజెక్ట్స్ తగ్గాయి, లో బిడ్స్ తగ్గాయి. ఇది గతంలో జరిగింది. అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి తీసుకొని వచ్చి 7,800 కోట్ల రూపాయలు పంటను కొనుగోలు 5 సంవత్సరాలలో జరిపి రైతన్నకు ఇబ్బందులు వచ్చిన ప్రతిసారి కూడా గవర్నమెంట్ తోడుగా ఉండే కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ నేను ఇవాళ అడుగుతా ఉన్నా, కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవాళ చేస్తూ ఉన్నది ఏమిటి అని అంటే దళారీలతో రాజీ పడిపోయింది. దళారీలతో నాకింత నీకింత అని చెప్పి కంపెనీలతో సర్దుబాటు చేసుకుంది కాబట్టి ప్లాట్ఫామ్ మీదకి మార్కెట్ను పోటీదారుడుగా కొనుగోలుదారుడుగా దింపలేదు. చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నది ఏమిటంటే కేవలం 94 మిలియన్ కేజీల కట, అంటే
పంటేమో 234 మిలియన్ కేజీలు పండితే కేవలం 94 మిలియన్ కేజీల కట కేవలం 20 రూపాయలు మాత్రమే సబ్సిడీ కింద ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అంటే ఈ 20 రూపాయలు కంపెనీ వాళ్ళకి ఇస్తారట. అంటే కంపెనీ వాళ్ళు రైతులకు ఇప్పుడు ఇచ్చే రేటు కూడా తగ్గించి 20 రూపాయలు తగ్గించి అమ్ముకునేదానికి చంద్రబాబు నాయుడు గారు దారులు తెరిచారు. ఇదొకటి కాదు, చంద్రబాబు నాయుడు గారు కేవలం 94 మిలియన్ కేజీలు మాత్రమే కొనుగోలు చేస్తానని చెప్పడం వల్ల 232 మిలియన్ కేజీల ఉత్పత్తి అయిన నేపథ్యంలో తాను 94 మిలియన్ కేజీలు మాత్రమే పండిస్తానని చెప్పిన నేపథ్యంలో మిగిలిన పంట తాను కొనను అని చెప్పడం కూడా జరిగింది. దీనివల్ల రైతులు పూర్తిగా నష్టపోతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నేను ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ఏమిటి అని అంటే మార్క్ఫెడ్ను రంగప్రవేశం చేయించాలి. మార్క్ఫెడ్ను రంగప్రవేశం చేయించి చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రేడ్కు కూడా మినిమం ధర ఇది అని చెప్పి నిర్ధారించి ఫ్లోర్ మీదకి మార్కెట్ను పంపించారు. అప్పుడు మార్కెట్లో కాంపిటీషన్ పెరిగి రేట్లు పెరిగే కార్యక్రమాలు జరుగుతాయి. మా ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇదే మాదిరిగానే పొగాకు రైతులకు మా 5 సంవత్సరాల కాలంలోనే ఆదుకున్న చరిత్ర ఎంతో ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఇంకొక అన్యాయమైన తమాషా ఏమిటో తెలుసా? అది విన్నప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. పొగాకు రైతులకట కష్టాల్లో ఉన్నారని ఆయన ఇప్పుడు గమనించాడట. అందుకే 50,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు 3 ఏళ్ల పాటు ఇస్తాడట. నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గతంలో 1,00,000 దాకా సున్నా వడ్డీ పథకం ఉండేదయ్యా. 1,00,000 రూపాయల దాకా రైతులు సకాలంలో కడితే సున్నా వడ్డీకి రుణాలు వచ్చే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది. 84,66,000 మంది రైతులకు 2,050 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ కింద ఇచ్చి రైతులను ఆ 5 సంవత్సరాల్లో ఆదుకున్న చరిత్ర వైఎస్ఆర్సీపీ. మరి ఏందయ్యా ఈ డ్రామాలు? సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశావు, రైతులకు రద్దు చేశావు, మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశావు, అందరినీ రోడ్డు మీద పడేసి ఇప్పుడు రైతులను ఆదుకోవాల్సిన సమయంలో ఒక కొత్త పథకం తీసుకొచ్చినట్టుగా 50,000 అట సున్నా వడ్డీకి అట ఇక పండగ చేసుకోండి అని చెప్పి డ్రామాలు ఆడుతూ ఉన్నాం. ఇంతకన్నా దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అని అడుగుతా ఉన్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాల రైతులను అన్యాయం చేశారు. ఈ 2.5 సంవత్సరాలుగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పిఎం కిసాన్కు అదనంగా ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయలు చొప్పున అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టి ఇస్తానన్నాడు. ఈ 3 ఏళ్ళకు కలిపి చంద్రబాబు నాయుడు గారు 20,000 3 ఏళ్ళు అంటే 60,000 ఇవ్వాలి. ఇచ్చింది కేవలం 19,000 మాత్రమే. అంటే మిగిలిన 41,000 ఎగరగొట్టి పైగా 7 లక్షల మంది రైతులకు ఈ జాబితా నుంచి తొలగించేశాడు. కౌలు రైతులను తీసేశాడు. ROFR పట్టాలున్న గిరిజనులు సైతం ఈ పథకం నుంచి తొలగించేశాడు చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న ఉచిత పంటల బీమా పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు రద్దు చేశాడు. ఏ సీజన్ ముగిసేలోగా, ఏ సీజన్లో పంట నష్టం జరిగినా ఆ సీజన్ ముగిసేలోగానే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ కార్యక్రమం ఇవాళ రద్దు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. మోంతా తుఫానుకు సంబంధించి 9 నెలలు అవుతా ఉన్నా కూడా ఇవాళకి కూడా బాధిత రైతులకు ₹1 కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన దాఖలాలు లేవు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. ఇదే పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారు రైతులకు గతంలో అందే సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశారు. ఉద్దేశపూర్వకంగా రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశాడు. ఈ క్రాప్ వ్యవస్థను నిర్వీర్యం చేశాడు. టెస్టింగ్ ల్యాబ్లను నిర్వీర్యం చేశాడు. రైతులకు అవసరమైన ఎరువులు సైతం ఈ 2 ఏళ్లలో విపరీతమైన రేట్లకు పెరగడమే కాకుండా మరోవైపున ల్యాబ్లో దళారీల దగ్గర రైతులను కొనుగోలు చేయాల్సిన అద్భుతమైన పరిస్థితి
స్థితిలో ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఉంది.